కౌంటింగ్ సెంటర్ నుంచి అప్ టు డేట్ మినిట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి పిఠాపురం నుంచి మాచర్ల వెళ్దాం. గుంటూరు వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాచర్ల నరసరావుపేట ఫలితాలకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొంది. పోలింగ్ తర్వాత మాచర్లలో చెలరేగిన హింసకు సంబంధించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో నరసరావుపేట గురించి కూడా అటువంటి సిచ్యువేషన్, అక్కడ కూడా అలర్లు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక మాచర్ల వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇక మాచర్లలో 84.79% పోలింగ్ నమోదైంది. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నరసరావుపేటలో ఆయన బరిలో ఉన్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ బరిలో ఉన్న పరిస్థితి. ఇక నరసరావుపేటలో 82.76% పోలింగ్ నమోదైంది. నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఇటు గుంటూరులో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామారావు, ప్రెసిడెంట్ గుంటూరులో ఎటువంటి పరిస్థితి? ఎందుకంటే 144 సెక్షన్ కూడా విధించారు. ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందా? కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అంతా సజావుగా ప్రారంభమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి, లేకపోతే ఇంకా టెన్షన్ వాతావరణం ఉందా? అప్డేట్స్ ఏంటి? సచిన్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ఈ రెండు చోట్ల కూడా హై టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ సమయంలో పోలింగ్ తర్వాత హింస చెలరేగడంతో పూర్తిగా 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అయితే మనం నరసరావుపేట ఏదైతే కాకాని కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం, కౌంటింగ్ సెంటర్కి వెళ్ళే దారిది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు కౌంటింగ్ సెంటర్ కిలోమీటర్ ముందు నుంచే పూర్తిగా కూడా కంట్రోల్లో ఏదైతే ఆ బారికేడ్లు ఏర్పాటు చేశారో కౌంటింగ్ సెంటర్కి 1 కిలోమీటర్ దూరం నుంచే పోలీసులు బారికేడ్లు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కౌంటింగ్ సెంటర్ వద్దకి ఏజెంట్లు చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. కౌంటింగ్ సెంటర్ కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పాసులుంటే మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాసులు లేకపోతే మాత్రం ఎలవ్ చేయట్లేదు. అలాగనే నరసరావుపేట టౌన్లో కూడా కంప్లీట్గా ఎంటర్ ఉన్నటువంటి పరిస్థితి. నరసరావుపేట చుట్టుపక్కల నరసరావుపేటలోకి వచ్చే అన్ని దారులు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఎలక్షన్ పాసులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. అలాగనే ట్రాఫిక్కి సంబంధించి కూడా డైవర్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ నరసరావుపేట టౌన్లోకి ఎంట్రీ అవ్వకుండా అవుట్ సైడ్ నుంచి, అవుట్స్కట్స్ నుంచి వెహికల్స్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఏదైతే కౌంటింగ్ సెంటర్ అయినటువంటి జేఎన్టీయూ కాకాని వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని పోలీసులు చాలా ప్రెస్టేజియస్గా తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పల్నాడు, మాచర్ల, గురజాల, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి హింస ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగనే మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థి కౌంటింగ్ సెంటర్కి వెళ్లకుండా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. దానికి సంబంధించినటువంటి కేసు, అలాగనే అక్కడ ఏజెంట్ సుప్రీంకోర్టుకి వెళ్లడంతో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ సెంటర్కి వెళ్లకుండా ఉండాలని కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఒక్క పల్నాడులో మాత్రమే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పల్నాడులో మొత్తం కూడా పూర్తిగా పోలీసు మయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతి లేకుండా లోపలికి పంపించట్లేదు. ఒక్క నరసరావుపేట కౌంటింగ్ సెంటర్ అయినటువంటి నరసరావుపేటే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. గురజాల, మాచర్ల, సత్తెనపల్లి ఇలాగ అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. సో అలాగే చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాకు సంబంధించి ఎటువంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎందుకంటే పల్నాడు జిల్లాలో చెలరేగినటువంటి హింస నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే దాని మీద పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొంది. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి, ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అయితే అప్పుడు ఓటమి పాలయ్యారు. ఈసారి ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరిలో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ అయితే మాత్రం ఉంది. దీంతో పాటు ప్రధానంగా చూసినట్లయితే రాజధాని ప్రాంతం, ఎందుకంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంది. రాజధాని తాడికొండలో ఏ పార్టీ గెలిస్తే, అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 దశాబ్దాలుగా కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రాష్ట్రంలో
రాజధానికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ నడిచింది. అలాగనే రెండు పార్టీల మధ్య కూడా రాజధానికి సంబంధించి విమర్శలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ 3 క్యాపిటల్స్, అలాగనే టీడీపీ సింగిల్ క్యాపిటల్ అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో క్యాపిటల్ అయినటువంటి రాజధాని ప్రాంతంలో ఏ పార్టీ గెలుస్తుందన్న ఒక ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో పోలింగ్, యావరేజ్గా 83% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారన్న ఉత్కంఠ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం గుంటూరులో మాత్రం హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇటు నరసరావుపేట కావచ్చు, లేకపోతే